అందరికీ నమస్కారం. 'అల్లు అర్జున్‌కి ప్రమాదం. హైకోర్టులో కేసు నమోదు.' ఈ విషయాలను తెలుసుకొని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా వరకు రీచ్ అయ్యే వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక 'పుష్ప 2' ఫేవర్ ఇండియాను పాకేసింది. టాలీవుడ్ మాత్రమే కాదు, అన్ని వుడ్‌లలో ఇప్పుడు 'పుష్ప 2' హవానే కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడు డిసెంబర్ 5 అవుతుందా అని ఫ్యాన్స్ కళ్ళల్లో మత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్‌లు, టీజర్ ట్రైలర్‌లు ప్రతీదీ సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. దానికి తోడు పాటలు కూడా సినిమాపై మామూలు హైప్ తీసుకురావడం లేదు. సాంగ్ రిలీజ్ అవ్వగానే ఇదేం సాంగ్‌రా బాబు అనిపిస్తుంది కానీ విన్నా కొద్దీ లూప్‌లో వింటూనే ఉంటాం. అయితే ప్రస్తుతం ఈ సినిమా హైప్ మామూలుగా లేదు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అంతటా 'పుష్ప' గాడి పేరే వినిపిస్తుంది. అంతెందుకు ఇప్పటి వరకు హిందీలో 6 షోలు అనే మాట ఇంతకు ముందు వరకు లేదు. అలాంటిది 'పుష్ప 2' కోసం డిస్ట్రిబ్యూటర్లు 6 షోలు వేయాలని డిమాండ్ చేస్తున్నారంటే 'పుష్ప' గాడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరో 3 రోజుల్లో ఈ పాటకి 'పుష్ప' గాడి సౌండ్ దేశమంతటా వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌తో సినిమాపై హైప్ ఒక రేంజ్‌కు తీసుకెళ్తున్నారు. రిలీజ్‌కు 3 రోజులుండగా 'పుష్ప 2' సినిమా బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో టికెట్ రేట్ల వ్యవహారం హైకోర్టుకి వెళ్ళింది. తెలంగాణ ప్రభుత్వం 'పుష్ప 2' టికెట్ల రేట్లను భారీగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. రేపు హైకోర్టులో ఈ వ్యవహారంపై విచారణ జరగనుంది. ఇక తెలంగాణలో 'పుష్ప 2' సినిమా ప్రీమియర్‌లు షోకు సంబంధించిన టికెట్ ధర అక్షరాల 800 పెంచేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.